గడిగా 10 కూడా లేదు పో. పెద్ద స్కామ్ చూడండి పిల్లలు. బస్సులో అయితే నిల్చొని వెళ్తున్నా. జస్ట్ అతను అక్కడ అది చెప్పాడు కదా, ఇక్కడ మాత్రం వెళ్ళడానికి లేదు. మనమైతే ఇప్పుడు తమిళనాడులో వచ్చేసి పాండిచ్చేరిలో ఉన్నాం. పాండిచ్చేరిలో ఆరోవెల్లి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ వచ్చేసి మంత్రి మందిర్ అయితే చాలా ఫేమస్. సో అక్కడికి వెళ్ళేసి తెలుసుకుందాం వాట్ ఈజ్ వాట్ అనేసి. మొత్తం ఇక్కడైతే మంత్రి మందిర్కి వెళ్ళే రోడ్డు అయితే చాలా బాగుంది. ఆరోవెల్లిలో మొత్తం చుట్టుపక్కల చెట్లే ఉన్నాయి. చాలా చల్లగా ఉంది క్లైమేట్ కూడా. మొత్తం చూడండి చెట్లే ఉన్నాయి ఇటుపక్క చాలా చల్లగా ఉంది క్లైమేట్. ఇక్కడ ఆరోవెల్లిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. మొత్తం వెనకాల కనపడుతుంది కదా, అక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి అయితే నేను మంత్ర మందిర్కి వెళ్తున్నా. ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సైకిల్ ఇక్కడ పార్క్ చేసిన తర్వాత అయితే లోపలికి తీసుకెళ్ళచ్చు. అంటే ఓన్లీ 2 వీలర్స్ అయితే లేదు, సైకిల్కి అయితే అలో చేస్తారని చెప్పాడు. నేనైతే ఇక్కడ పార్క్ చేసి ఇక్కడైతే సేఫ్ కాదని చెప్పాడు వేరే అతను. పార్క్ చేసా, మొత్తం సేఫ్ కాదంట ఇక్కడైతే. సో అందుకైతే లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ ఉండి వాళ్ళు క్వశ్చన్ చేస్తే మళ్ళీ వెనక్కి రావాలి. అందుకే వెళ్ళడం అయితే అయింది. మొత్తం ఈ ఫారెస్ట్లో సైకిల్ రైడ్ చేస్తుంటే ఎలానో ఉంది అసలు. చాలా బాగుంది. మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ ఫారెస్టే, చెట్లు. ఆయన చెప్పిన అతన్ని అసలు అతను అక్కడ అది చెప్పాడు కదా, ఇక్కడ మాత్రం వెళ్ళడానికి లేదు, ఇది దాటించుకొని వెళ్ళాలి. నేను అక్కడ షాప్లో ఒక ఆంటీ ఉంటే ఆమె నడితే అడిగేసా, వెళ్ళొచ్చు అన్నారు. చూద్దాం అక్కడ ముందు ఆపుతారో లేదు. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత దాటేసి ఇక్కడ కూడా ఒక పార్కింగ్ ఉంది. నాకు అక్కడ అడిగితే చెప్పారు ఏంటంటే, ఒక అంకుల్ అడిగేశాడు. నాకు మామూలుగా ఇందాక అడిగితే ఏం చెప్పాడంటే, పార్క్ చేసుకుని వెళ్ళు, ఫ్రీ బస్ అంట. లోపల ఇంకా ఫుడ్ కోర్ట్స్ అలాంటివి ఉన్నాయి. ఇక్కడే అనుకుంటా పార్కింగ్. సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేసా. ఇక్కడ అంకుల్ ఉన్నారు, అంకుల్తో మాట్లాడితే చెప్పారు వెళ్ళేటప్పుడు వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళాలంట, రిటర్న్ ఫ్రీ బస్. అచ్చా ఓకే. వచ్చేటప్పుడు అయితే ఫ్రీ బస్ అయితే ఉంటుందంట. అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుందంట. అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ ఒక వీడియో ప్లే చేస్తారు, అది చూసేసి ఫ్రీ పాస్. అచ్చా ఓకే. అచ్చా అక్కడికి వెళ్ళేసి ఫ్రీ పాస్ అయితే తీసుకొని ఏ స్ట్రైట్ రూట్ అంకల్? నాట్ దిస్. అచ్చా అచ్చా ఓకే. నాకైతే ఏం తెలీదు, వచ్చేసా. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాడు అతను. సో ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేసి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తారంట. ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత అక్కడ బోర్డు కనపడుతుంది కదా, ఇన్ఫర్మేషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అయితే చెప్తారంట మొత్తం ఏంటనేసి. ఇటు సైడ్ మొత్తం కేఫ్లు, రెస్టారెంట్లు అవి ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ సెంటర్లోకి వచ్చిన తర్వాత అయితే లోపల మొత్తం దీని గురించి స్టోరీ అయితే ఉన్నాయి. మామూలుగా ఇక్కడైతే ఫ్రీ పాస్ ఇస్తారనుకుంటా. ఇక్కడ మొత్తం ఫారినర్స్ వచ్చారు. ఇక్కడ మొత్తం వీడియో వేస్తారని చెప్పా కదా, సో అదే వీడియో, అదే అనుకుంటా వీడియో అక్కడైతే ప్లే అవుతుంది కదా. వీడియో ఏముంటుంది దాని గురించి అయితే వీడియో ఉంటుంది. ఇది వచ్చేసి గ్లోబు, ఇది వచ్చేసి బయట ఉంటుంది పెద్దది. సో దీని లోపలికి వెళ్ళాలంటే, అక్కడ పెద్ద దాని లోపలికి వెళ్ళాలంటే బుక్ చేసుకోవాలి. సో దానికైతే బుక్ చేసుకోవాలంట. ఓకే. ఇక్కడ వచ్చేసి ఏంటిది, ఏం రాశారు చూడండి. కింద ఒకటి అబ్జర్వ్ చేయండి, మొత్తం రాళ్ళు ఉన్నాయి చూడండి. మొత్తం ఇక్కడ ప్లస్ అటు సైడు ఇంకా ఇక్కడ మొత్తం చాలా ఉన్నాయి చూడండి. అక్కడ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే పాసెస్ ఇస్తున్నారు వీళ్ళు, ఫ్రీ పాసెసే. మనం ఇక్కడైతే పాస్ తీసుకుందాం అడిగేసి.
మంత్రా మందిర్కి కదా వెళ్ళేది. మొత్తం ఎక్కడికైనా వేసి మొత్తం ఉన్నాయి. ఇవి వెళ్ళేసేది వచ్చేసి అవి ఉన్నాయి కదా పైన, అవి వాటికి అవి చెప్పాలంటే టైం సరిపోతుంది. అక్కడ కాదంట మంత్రా మందిర్కి ఇచ్చేది, ఇక్కడ అంట. అతనే చెప్పాడు. ఇక్కడికి వెళ్ళి అయితే పాస్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ బోర్డు కనపడుతుంది కదా స్ట్రైట్, అక్కడ నుంచి వెళ్ళాలి. అక్కడ బోర్డు ఉంది చూడండి దగ్గర. ఇక్కడ వచ్చేసి 1.5 km 30 minutes వాక్ అంట. వ్యూ పాయింట్ ఆ యారో మార్కునైతే ఫాలో అయిపోతే వెళ్ళిపోమన్నాడు. మొత్తం ఫారెస్ట్ ఒక్కడిని వెళ్తున్నా, అంటే చాలామంది వెళ్ళే ఉంటారులే కానీ. అతనేమో బయట యారో మార్కులను చూసి ఫాలో అవుతూ వెళ్ళమన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత యారో మార్కులు ఏం లేవు అసలు. ఇటెల్లాలో కూడా తెలియట్లేదు. అక్కడ ఏదో గేట్ ఉంది కదా, మేబీ అంటే మెయిన్గా ఇదే బాగా కనపడుతుంది. సో మనుషులు ఇటే వెళ్ళి ఉంటారు. దీంతోనే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవరో ఒక ఆమె అయితే మేకలు కాస్తూ ఉంది. ఆమెను అడుగుదాం. దీదీ మంత్రా మందిర్ కా రూటేనా? అచ్చా అచ్చా, ఈ రూటే అంట. నాకు తెలిసి ఇక్కడ రోడ్డు పై నుంచి కూడా రావచ్చు అనుకుంటా. నాకు తెలియకే 1.5 km నడుస్తూ వచ్చా. అక్కడ మొత్తం వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. అడవిలో నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రోడ్డు పైకి వచ్చేసాం చూడండి. మొత్తం ఇందాక అక్కడ మనం సైకిల్ పార్క్ చేసాం కదా, అదే రూట్ అనుకుంటా. నాకైతే తెలీదు, అడిగేసినా బాగుండండి ఎవరినన్నా. అదే అనుకుంటా సైకిల్ పార్క్ చేసింది, ఇటే అనుకుంటా. ఇక్కడ నుంచి వెళ్ళాలి. అచ్చా ఓకే, కిतना दूर भैया? 100 meters ఉంది. అచ్చా ఓకే, ఇటు సైడ్ వెళ్ళొచ్చు అంట. అతను చెప్పాడు మనకి. చూద్దాం. ఆ రోడ్డు పైన అయితే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. తమిళనాడులో అయితే హిందీ మాట్లాడకూడదు, అంటే చాలా వరకు తెలిసి ఉంటాయి కదా, లాంగ్వేజెస్ గురించి ఇష్యూ అవుతుంది. సో తమిళనాడులో అయితే హిందీని బాయ్కాట్ చేసినట్లు అంటే చూస్తున్నారు, తెలిసి ఉంటుంది. నాకైతే ఫ్లోలో హిందీ వస్తుంది, ఎందుకంటే నార్త్లో మాట్లాడి అలవాటు అయిపోయింది. దగ్గరికి అయితే వచ్చేసాం అనుకుంటా. ఇక్కడ ఇదే అనుకుంటా ఎంట్రీ. అయితే మనకి ఇచ్చిన టికెట్ని అయితే తీసుకున్నారు. మొత్తం చెట్లు చూడండి, మర్రి చెట్లు. మనమైతే నడుస్తూ వచ్చేసినాం. ఇక్కడ కనపడుతుంది కదా గ్లోబు, చూడండి చాలా పెద్దది. దాని లోపలికి అయితే అప్పుడప్పుడైతే మనుషులను అలో చేస్తారంట, ఇప్పుడైతే చేయలేదు. ఇంకా దీనికి సంబంధించిన మ్యాటర్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ గ్లోబ్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి మత్రి మందిర్. దీన్ని వచ్చేసి సోల్ ఆఫ్ ద సిటీ అనుకుంటారు. ఇది వచ్చేసి 1965 సంవత్సరంలో మిర్రా అల్ఫాస్ అనే వాళ్ళైతే దీన్ని అయితే ప్రారంభించారు. ఇది వచ్చేసి అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఒక పట్టణం అయితే ఉండాలని దీన్ని అయితే నిర్మించారు. మొత్తం ఇక్కడితో అయితే వ్యూ పాయింట్ దగ్గర అయితే మొత్తం కదా, అక్కడ నార్మల్గా అయితే అప్పుడప్పుడు మనుషులు మొత్తం చూడండి, దాని కింద మొత్తం గడ్డి, చుట్టూ చాలా బాగుంది, మొత్తం చాలా బాగుంది. అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం అయితే అక్కడ కవర్ చేసుకొని వచ్చా. ఇక్కడ బయటికి రాగానే బస్సు ఉంది మనకు, ఫ్రీ బస్సు.
అంటే నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చంట. వెళ్తే ఇటు బస్సు అయితే ఇటు బస్కి వెళ్దాం, ఫుల్ అయిపోయినట్టున్నారు. బస్సులో అయితే ఫుల్ అయిపోయినట్టున్నారు. మరి అక్కడ ఇంకో బస్సు వస్తుంది అంట, వెళ్ళిపోవచ్చు అంట. బస్సు ఎక్కుదాం. బస్సు అయితే ఎక్కేసాం. బస్సులో సీట్లు ఖాళీగా లేవు, ఫుల్ అయ్యారు. నిల్చొని వెళ్ళాలనుకుంటా. బస్సులో అయితే నిల్చొని వెళ్తున్నా. జస్ట్ 1.5 కిలోమీటర్ ఫాస్ట్గా వచ్చేసాం. జస్ట్ 1.5 కిలోమీటర్సే కదా, సో అందుకే చాలా ఫాస్ట్గా వచ్చేసాం. బస్ దిగేసి లోపలికి వచ్చేసా. దాని తర్వాత మొత్తం అంటే ఇక్కడ మొత్తం అయిపోయింది. జస్ట్ ఇక్కడ మొత్తం అన్నీ షాపింగ్ చేయడానికి ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఎక్కువ మన ట్రెడిషన్ని లైక్ చేస్తారు కాబట్టి మన ట్రెడిషన్లో ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అలాంటివి అయితే మొత్తం ఉంటాయి. ఇందాకైతే మనం టికెట్ తీసుకునింది అక్కడే, అక్కడ నుంచి బస్సు ఎక్కడికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. మొత్తం ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్, డబ్బాలు అలాంటివి అయితే ఉన్నాయి. నేనైతే మళ్ళీ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గరకు వచ్చేసా, ఎందుకంటే ఎక్కడైతే లోపలికి పంపించలేదు కదా, సో ఇక్కడైతే టీవీలో స్క్రీన్లో అయితే ప్లే చేస్తారు లోపల ఏముంటుంది అనేసి. సో అదైతే చూపిద్దామని అయితే మళ్ళీ లోపలికి వచ్చేసా. ఇందాకంతా ఇక్కడ మనం తిరిగేసాం, ఆల్రెడీ అయిపోయింది మొత్తం. దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు లేరు. ఇందాక వచ్చినప్పుడు అయితే కొంతమంది అన్న ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. ఒక ఫారెన్ అమ్మాయి నేను మాత్రమే ఉన్నాను లోపల. లోపలైతే చాలాసేపు నుంచి చెప్తానే ఉన్నారు ఇంగ్లీష్లో. చాలాసేపు చూసా, ఏంటో మొత్తం స్టోరీ అంతా చెప్తున్నారు. దాని లోపల ఎలా ఉంటుంది అయితే చూపిస్తారు. ఇక్కడైతే గ్లోబు అవుట్ సైడ్ ఇది వచ్చేసి, గ్లోబ్ లోపలైతే ఇలా ఉంటుంది. సో అక్కడైతే ఏదో ఉంది చూడండి, ఇది వచ్చేసి సన్లైట్లో మాత్రమే అవుతుంది. మనమైతే మళ్ళీ సైకిల్లో స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ టైమ్ ట్రావెలర్స్ హాస్టల్ ఉంది కదా, దీంతో అయితే నేను ఈరోజు అయితే ఒక స్టే చేసేది ఈరోజు అయితే ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి టూరిజం ప్లేస్లో స్టే దొరకడం కష్టం కదా, సో లోపలికి వెళ్ళేసి అయితే నేను ఆల్రెడీ పెట్టేసా లగేజ్ మొత్తం. ఇది చూపించేది ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కన్నా యూజ్ అవుతుంది కదా తక్కువ బడ్జెట్లో. సో అక్కడ సైకిల్ అయితే పార్క్ చేసేసి మాట్లాడేసా. లోపల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, చాలా బాగుంది. మనకైతే 300 తీసుకున్నారు, నార్మల్గా అయితే 500 అంట. వాళ్ళైతే అక్కడ ఉంటారు, వాళ్ళే చూసింది. ఇంకా ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. నేను తీసుకునేది మాత్రం అక్కడ. ఇక్కడ చూడండి మొత్తం షేరింగ్ బెడ్స్. లోపలైతే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మొత్తం గుడిసెల టైప్లో, మొత్తం గుడిసెలే. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోదాం. స్టెప్స్ ఎక్కడమే చాలా కష్టంగా ఉంది, బాగా పెట్టారు మొత్తం. ఇంకా ఇక్కడే రేపు మార్నింగ్ వరకు అయితే ఇక్కడే, నైట్ అయితే బయటికి వెళ్ళి పాండి కవర్ చేద్దాం. ఇక్కడ బెడ్ కనపడుతుంది కదా, అదే మన లగేజ్ మొత్తం. ఇదే మన బెడ్ అయితే మొత్తం షేరింగ్ బెడ్స్. ఇక్కడ చూడండి చాలా బాగుంది. మొత్తం ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఇందాక చెప్పా కదా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది లో బడ్జెట్లో ఎలా కవర్ చేయాలనేసి. సో అందుకోసం ఇదైతే చూపిట్టా. నేనైతే రాక్ బీచ్కి వచ్చేసా. రాక్ బీచ్ చాలా ఫేమస్ పాండిచ్చేరిలోనే. మొత్తం చాలా బాగుంది చూడండి. చాలామంది మనుషులు కూడా ఉన్నారు. అక్కడ గాంధీ తాత ఉన్నాడు. ఇక్కడైతే ఏదో ఈవెంట్ జరుగుతుంది, దీపావళి సెలబ్రేషన్స్ ఏంటి కొంపదీసి. చూద్దాం లోపలికి వెళ్ళి.
గాంధీ తాత చూడండి. నేను దీనికి ఇంతకు ముందే వచ్చా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు. నాకు గుర్తుంది బాగా ఈ ప్లేసు, కానీ నాకు అప్పుడు పేరు ఏం తెలియదు సరిగా. తెలిసి నాకు గుర్తుండేది కాదు. కరెక్ట్గా ఇదైతే గుర్తుంది ల్యాండ్ మార్క్. ఇక్కడైతే ఏదో ఈవెంట్ జరుగుతుందని చెప్పా కదా. మొత్తం బీచ్లో చూడండి కలర్ఫుల్గా ఉంది. బీచ్లో మొత్తం ఇంకా అందరూ ఫొటోస్ తీసుకొని అక్కడైతే ఆడుకుంటున్నారు. ఇసుకుంది. ఈ చుట్టుపక్కల అయితే ఎక్కడ లేదు. ఇంకా బీచ్ అంటే తెలిసిందే కదా, మొత్తం ఫుల్ వైబ్స్ అయితే మామూలుగా ఉండవు బీచ్లో. ఇక్కడ బీచ్లో అయితే ఈ తమ్ముడు కనపడ్డాడు. ఇవేంటి అమ్ముతున్నాడు, ఏందని అడిగి తెలుసుకుందాం. తెలుగు వచ్చా అట్లే పిల్లోడికి, మనకు తమిళ రాదు. ఉండు ఏంటవి? ముగ్గేస్తావా? డబ్బు వద్దురా, ముగ్గేస్తున్నా అంటే పిల్లగాడికి డబ్బులు ఇవ్వాలంట. ఏం ముగ్గేస్తావు? ఎంత ముగ్గేస్తే? అవునా? ఓకే, ముగ్గు అమ్ముతున్నావా? బీచ్లో ముగ్గు ఎవరుగా ఉంటారా తమ్ముడు? అవునా? ఓకే, వద్దురే, నాకు తెలీదు. అలా ముగ్గేస్తావా? ఓకే, అందుకంట నాకొద్దు, నేను నార్మల్గా అడిగా. 10 కూడా లేదు పో. పెద్ద స్కామ్ చూడండి. పిల్లలు 50 రూపాయలు ఇవ్వాలంట దానికి. ఆడ ముగ్గేసిన దానికి. ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కనపడుతుందిగా. ఇక్కడే ఇల్లు. వెళ్దాం ఖచ్చితంగా, అయితే వెళ్ళాలి అక్కడికి కూడా. డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి, కొంచెం కూడా భయం లేకుండా ఆడైతే ఆడి వరకు వెళ్ళాడు. మళ్ళీ మేము వచ్చామని బయటకు వస్తున్నాడు. ఇక్కడ బీచ్ దగ్గర అయితే నైట్ టైం అయితే ఇక్కడ పెట్టారు చూడండి. గాంధీ వచ్చేసి ఈయనెవరు? సర్దారా? సుభాష్ చంద్రబోస్. అదేనా? ఆయన కాదులే. ఎవరు? నాకు అదే వచ్చింది. ఆయన ఎవరు? నేను అదే అనుకున్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే అలా పెట్టేసరికి కనుక్కోలేదు. అబ్దుల్ కలాం, మదర్ తెరీసా, మళ్ళీ గాంధీజీ అయితే ఉన్నారు. చాలా బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి పేపర్స్తో చేశారు. బాటిల్స్, ఇవి వచ్చేసి క్యాప్స్, ఇవి వచ్చేసి బాటిల్ క్యాప్స్తో బాటిల్లు. ఇంక ఇవి వచ్చేసి ప్లేట్లతో చేశారు చూడండి మొత్తం. ఇంక ఇవి వచ్చేసి గవ్వలు ఉంటాయి కదా, సో వాటిలతో చేశారు. చాలా బాగున్నాయి మొత్తం. ఎవరో విఐపి వెళ్తున్నట్టున్నారు ఈ రోడ్లో, అందుకే రోడ్డు మొత్తం ఖాళీ చేశారు. అక్కడ పోలీసు వాళ్ళు కనపడుతున్నారు కదా. మొత్తం కలకలలాడుతుంది. ఇక్కడ ఇందాక మేము చూసా కదా, అది ఇది కూడా బాటిల్స్తోనే. నేను దూరం నుంచి చూసే సరిగా అబ్జర్వ్ చేయలేదు, గమనించలేదు. బాటిల్స్తోనే ఇవి కూడా. దగ్గర నుంచి చూడండి మొత్తం. అబ్దుల్ కలాం చాలా బాగుంది మొత్తం. చూడండి మొత్తం చుట్టూ ఎటు చూసినా మంచిగా ఉన్నారు. ఇంకా అక్కడ ఏది పైన వేయలేదు.